చెప్పు నీ ప్రాబ్లం ఏంటి? చెప్పు నువ్వు, నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు ఎందుకు వీడియో పెడుతున్నావు? నేను ఏం చెప్తున్నానంటే శనివారం తాగి నైట్ చాలా గొడవ చేసావు. చాలా గొడవ చేసినప్పటికీ పోలీసు వాళ్ళకి అదంతా ఉప్పర్ సోదాపు. శనివారం నైట్ గొడవ అయితే పోలీసు వాళ్ళు వచ్చారు. 500 ఇచ్చానంట పోలీసు వాళ్ళకి. ఇచ్చానంట అంటే పోలీసు వాళ్ళకి 500 ఇచ్చా. పోలీసు వాళ్ళకి 500 ఇచ్చా. మా భాష తెలంగాణ ఇచ్చానంట అని వస్తుంది. ఓకేనా? ఇచ్చా. నెక్స్ట్ డే పొద్దున్న వచ్చారు, మళ్ళీ మాట్లాడారు, వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంత్రం పిలిపించింది పోలీసు వాళ్ళు, మళ్ళీ 500 ఇచ్చి. దేనికో అవన్నీ నాకు ఎందుకు పోలీసు సాటర్డే తను తాగిన తర్వాత అయితే వెనస్డే తాగద్దు అన్నది. వెనస్డే తాగద్దు అంటే మొన్న సారి వాళ్ళు వచ్చినప్పుడు మంది అయినప్పుడు ఈ వెనస్డే కట్ అయిపోయింది అన్నారు. ఆ నా కొడుకులు కొట్టుకొని వచ్చారు. నా వెనస్డే మీద పడ్డది. సరే సావు అని వదిలేసిన. వెనస్డే తాగద్దు అన్నది. నిన్న అడిగా 10 సార్లు 30 సార్లు 50 సార్లు టార్చర్ పెట్టి అడిగా, వద్దు అన్నది. లైట్ తీసుకొని పడుకున్నా. మళ్ళీ సాటర్డే తాగద్దు అంటే నిన్న నువ్వు తాగకూడని డే. నిన్న నువ్వు 500 ఇచ్చినందుకు తాగద్దు అని చెప్పాను. ఈ విషయం నీకు ఎప్పుడు చెప్పాను నేను? నాకు ఎప్పుడైనా చెప్తాను. ఎప్పుడు చెప్పాను? సండే పోలీసు వాళ్ళు వెళ్ళగానే చెప్పాను నీకు. నేను బుక్ మీద రాసి వీడియో కూడా తీసిన. అయిపోయింది కదా. సో అంటే నీ మైండ్ లో ఏముంది? వెన్స్డే నువ్వు తాగకూడదు, నేనే ఆఫర్ ఇచ్చా సాటర్డే తాగు, ఎందుకంటే నువ్వు ఉండలేవు కాబట్టి. బుధవారం తాగుతూ శనివారం తాగు, మళ్ళీ వచ్చే బుధవారం తాగుదు. అప్పుడు బుధవారం రోజు వచ్చి ఎవ్రీ వెనస్డే సాటర్డే నా రోజు. మిగతా రోజులు నేను తినను, అడగను. ఈ సాటర్డే తాగితే మళ్ళీ వెనస్డే తాగొద్దు, ఎందుకంటే ఒక 500 నెక్స్ట్ సాటర్డే తాగాలి. మళ్ళీ ఓన్లీ నా మందు తాగేది వెనస్డే. కాదు మరి శనివారం నీ నోట్లో మందు పడాల్సింది ఆదివారం పడింది, సోమవారం పడింది, మంగళవారం పడింది. నేను ఒప్పుకోకుండా పడిందా? నేను ఒప్పుకోకుండా నీ నోట్లో మందు ఎవరైనా నేను ఒప్పుకుంటేనే కదా ఎవరితో నువ్వు మందు తాగావు. నేను ఒప్పుకోకుండా తాగావా? నేను ఒప్పుకోకుండా తాగావా? నేను ఒప్పుకుంటే తాగావా? నేను ఒప్పుకోకుండా తాగావా? నేను ఒప్పుకుంటే తాగావా? సో ఈ శనివారం నువ్వు తాగడానికి వీల్లేదు. ఎందుకంటే నిన్నటి రోజున నువ్వు తాగేది లేనప్పుడు నువ్వు కెమెరాలోకి రా. నిన్నటి రోజున నువ్వు తాగేది లేనప్పుడు నువ్వు నన్ను చాలా టార్చర్ పెట్టావు. 5 o'clock నుంచి 8 o'clock దాకా చాలా టార్చర్. పిల్లని కూడా చాలా మాట్లాడాల్సి వచ్చింది. ఆ పిల్లడు కూడా పిల్లని చాలా టార్చర్ పెట్టిండు, నన్ను కూడా. సో ఇప్పుడు తాగేది లేదు అన్నప్పుడు గమ్ముకుండొచ్చు కదా. గమ్ముకుండకుండా అడిగి 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 చాలా కోపం అయ్యి బాధ పెట్టి చాలా చాలా అయ్యి చాలా ఇలాగేదో ఒక మొగుడు సచ్చిన ముండ కూర్చుంటుంది ఇట్లా పట్టుకునింది. ఫుడ్ ఉంది తినకుండా, ఫుడ్ తినకుండా. మళ్ళీ ఇప్పుడు పాప స్కూల్ దగ్గరికి వెళ్తే నాకు ఆకలేస్తుంది. నైట్ నువ్వు తినలేదు కదా. ఇప్పుడు అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ శనివారము అయిపోయిద్ది. లెక్క అయిపోయినాక వచ్చే బుధవారము వచ్చే శనివారం నీ డేస్ అయితే ఇంకా ఎవ్రీ వీక్ బుధ శని నీ అయితే. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సండే పెట్టుకున్నావు నువ్వు. సండే నుంచి సాటర్డేకి మార్చావు. కానీ నేను సాటర్డే ఒప్పుకోను, ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. మన సాటర్డే నువ్వు తాగి గొడవ చేశాక సండే నువ్వు మళ్ళీ తాగుతా అంటే పోలీసు వాళ్ళు వచ్చి నాకు ఒకటే మాట చెప్పారు, పోన్లే అమ్మ సండే కదా తాగని. అంటే అర్థం ఏంటంటే ఏ మగాడైనా సండే తాగుతాడు, పిల్లల్ని యాక్సెప్ట్ చేయాలన్నట్టు వాళ్ళు నాకు చెప్పారు. నువ్వు శనివారం తాగితే యాక్సెప్ట్ చేసి నువ్వు ఆదివారం తాగితే యాక్సెప్ట్ చేస్తే కుదరదు. సండే నాది యాక్సెప్ట్ అన్నప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు మరి? గొడవైంది, నేను నెక్స్ట్ డే తాగుతా, తల నొప్పేస్తుంది, ఈ రోజు సండే రోజు కొంచెం తాగుతా అని చెప్పి వాళ్ళు వచ్చింది. మళ్ళీ నువ్వు సాటర్డే సండే తాగు చెప్పారు. తాగొద్దు అన్నారా తాగమన్నారా? వెనస్డే సాటర్డే తాగుతాడమ్మా, మిగతా రోజులు అడగదని కూడా వాళ్ళు చెప్పారు. నేను అడిగేది నీకు అర్థం కావట్లా. పోలీసు వాళ్ళు వచ్చి సండే నీకు తాగమని నాకు చెప్పారు. తాగొద్దు అన్నారు ఫస్ట్. తాగుతా అన్నా, సండే కొంచెమే తాగుతా, నాకు నెత్తిన వస్తుంది, నిన్న ఎక్కువైంది దాని గురించి అని చెప్పన్నా. అదే నేను కూడా అదే అంటున్నా. ఈ సాటర్డే తాగుతాడు ఎక్కువ అవుతుంది, మళ్ళీ సండే తాగుతా అంటాడు. నేను పోలీసు వాళ్ళని పిలుస్తా, చేతిలో 1000 రూపాయలు పెట్టుకుని పోలీసు వాళ్ళని పిలుస్తా. వాళ్ళు ఏమంటారంటే సండే కదమ్మా తాగని అంట. అందుకే నేను ఏమంటున్నానంటే నువ్వు సండేనే తాగు. లేదు నేను సాటర్డేనే తాగుతా. నువ్వు సాటర్డే తాగితే మళ్ళీ నీకు తల నొప్పి వస్తుంది కదా, నువ్వు మళ్ళీ సండే తాగుతావు. మరి మొన్న ఎందుకు అడిగావు? నాకు ఆ రోజు పర్సన్ ఎట్లుండి రాత్రి అంతా గొడవ, అదంతా ఎవరు చేశారు గొడవ? ఏదైనా సరేనే, ఎవరు కూడా చేశారు? నువ్వు కూడా సాటర్డే తాగుతున్నా, నెక్స్ట్ వెనస్డే తాగట్లేదు. అండ్ ఇంకోటి నువ్వు నైట్ పూట తాగడానికి వీల్లేదు. నువ్వు నైట్ పూట ఇంకో విషయం నేను మాట్లాడుతూ నువ్వు వెళ్ళిపోతున్నావు. నేను చెప్పాల్సి నేను చెప్పేసా క్లారిటీ. నువ్వు వినకపోతే నాకు సంబంధం లేదు. నువ్వు నైట్ పూట తాగడానికి వీల్లేదు. నువ్వు ఈ సాటర్డే వదిలేసి నెక్స్ట్ బుధవారం నువ్వు పొద్దున పూట తాగలేదు. ఎందుకంటే నువ్వు నైట్ తాగి గొడవలు పడుతున్నావు. పిల్లని ఒకదాన్ని ఇంట్లో వదిలి నేను స్టేషన్కి వెళ్ళలేకపోతున్నా. పిల్లకి దోమలు కుడుతున్నాయి, పిల్లొక ఇంట్లో ఇబ్బంది అవుతుంది. అదే పొద్దున పూట అనుకో, పిల్లని ఎత్తుకుని నేను నీకు స్వతంత్రం రాలేదు ఆడపిల్లలకి కాబట్టి పిల్లని ఎత్తుకుని నేను వెళ్తా. నువ్వు నైట్ తాగడానికి నేను యాక్సెప్ట్ చేయను. నువ్వు పొద్దున్న తాగాలి. నైట్ తాగడానికి నేను యాక్సెప్ట్ చేయను. నువ్వు పొద్దునే తాగాలి, ఎందుకంటే నైట్ తాగితే నైట్ నాకు చాలా ప్రాబ్లమ్. నైట్ అంతా ప్రాబ్లం అవుతుంది. అది పొద్దున్న తాగేవనుకో, పొద్దుంతా పోలీసులు మిస్ గుద్దవాళ్ళు తెగిపిస్తే అయిపోద్ది. ఇంకా నైట్ అంతా అంటే నైట్ అంతా చాలా ఇదైపోతుంది. నైట్ అంతా నైట్ పాపతోటి నాకు ఇబ్బంది అవుతుంది. లేదా నైట్ పోలీసు వాళ్ళని వచ్చి పాపని తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టుకోమని నైట్ అంతా ఫైటింగ్ చేసుకుందాం. ఒకటే మాట నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇంటికి వచ్చి మా స్టేషన్కి వెళ్దాం పదా అంటే స్టేషన్కి రాడంట.
పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చామో డబ్బులు తీసుకుని వెళ్తున్నారు. ఏం చేయాలి నేను? నాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? నైటే తాగుతా, ఈ సాటర్డేనే తాగుతా. నైట్ తాగుతా అంటే మరి నాకు కుదరదు. అయితే పోలీసు వాళ్ళు పిలువు, మరి కాపలా ఉండమని, మరి గొడవ పడకుండా. నేను టెర్రస్ మీదకి వెళ్ళి తాగుతా. నా టెర్రస్ మీదకి వెళ్ళి తాగిన గొడవ పడ్డా. ఇక్కడ ఇనప ఏమైనా అడ్డున్నాయా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి? పొద్దున్న వస్తా నేను కిందకి బెడ్రూమ్ లో పడుకున్నా. పొద్దున్న వస్తా కిందకి బెడ్రూమ్ లో పడుకున్నా. ఎంతమందికి ఫోన్లు చేసావో, ఎంతమందికి డబ్బులు వేసావో నువ్వు? మరి నాయక్కి ఫోన్ చేసావు తాగేసి నైట్. నా ఫోన్లు అన్ని ఇక్కడే పెట్టేస్తా. తాగేసి నైట్ నువ్వు నాయక్కి ఫోన్ చేసావు. చేసుకుంటా ఎవరికైనా సరే. మరి ఆ రోజు నైట్ కూడా సాటర్డే తేజకు ఫోన్ చేయబట్టే గొడవ వచ్చిందా? నువ్వే క్రియేట్ చేసావు. పోలీసు వాళ్ళతో చెప్తున్నావు వాళ్ళ తమ్ముడితో నేను ఫోన్ మాట్లాడాను అందుకే గొడవ అయిందని నువ్వు చెప్పావు. నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే, శనివారం గొడవైనప్పుడు పోలీసు వాళ్ళు అడిగారు దేనికి గొడవ అయిందంటే నువ్వు రీజన్ అబద్ధం ఏం చెప్తున్నావు అంటే వాళ్ళ తమ్ముడితో మాట్లాడినందుకు గొడవ పడిందని క్రియేట్ చేసి చెప్పావు. మరి గొడవ అయినప్పుడు మళ్ళీ నువ్వు తాగినప్పుడు నాయక్కి ఫోన్ చేసావు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తావు? పోలీసు వాళ్ళతో నాయక్కి మాట్లాడబట్టి గొడవ అయిందని నువ్వు చెప్తే దగ్గర పెట్టుకున్నది ఏమి. ఎందుకంటే ఎవరెవరికి ఫోన్ చేస్తాడో వెంటనే డిలీట్ చేసేస్తాడు. అవతల వాళ్ళు ఫోన్ చేస్తే ఎందుకు వీళ్ళు నీకు ఫోన్ చేస్తానంటే నేనే చేస్తానని చెప్తా. మరి నువ్వు చేసిన హిస్టరీ లేదంటే డిలీట్ చేస్తానని చెప్తాడు. ఈ సాటర్డే ఈ 500 కి సాటర్డే నువ్వు తాగడానికి వెళ్ళలేదు. ఈ సాటర్డే నేను పక్కా తాగుతా. సాటర్డే సండేనా? ఓన్లీ సాటర్డే. నెక్స్ట్ వెనస్డే లేదు, మళ్ళీ సాటర్డే. ఆ తర్వాత నుంచి వెనస్డే సాటర్డే అంతే. మళ్ళీ చెప్పు, నాకు అర్థం కాల. ఈ సాటర్డే తాగుతా, నెక్స్ట్ వచ్చే వెనస్డే లేదు. ఎందుకంటే 500 లేదు అన్నావు కదా, మైనస్ అది. కానీ నైట్ తాగడానికి నేను ఒప్పుకోను. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. నైట్ టైం నాకు టార్చర్ అయితే నువ్వు పొద్దున్న తాగు అంతే. నైట్ తాగడానికి నేను ఒప్పుకోను. లేదు నైట్ తాగడానికి వీలు లేదు. నేను ఒప్పుకోను. పాపతోటి నాకు ఇబ్బంది అవుతుంది. లేదా నువ్వు తాగే రోజు చెప్పు, పాప నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నాడు.